నేను జనగామ జిల్లా డిసిసి అధ్యక్షురాలు అండ్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధర్వంతి గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎందుకు ఇక్కడ మీరు ఎమ్మెల్యే కాలేదు? ఎమ్మెల్యే కాకపోవడానికి రీజన్ టికెట్ ట్రై చేయలేదు అనేది మాత్రం కాదు, ట్రై చేశాము. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల అధికారం, వాళ్ళు రెడ్డిలను వాళ్ళు కాపాడుకుంటారు. పాలకుర్తి మీకు వచ్చే టికెట్ క్యాన్సిల్ చేసి ఝాన్సీ రెడ్డి అనే ఒక 2 అక్షరాలు ఉన్నందుకు టికెట్ ఇచ్చిందని కోసం కాంగ్రెస్ పార్టీ అట్లా అనుకుంటే మా కాంగ్రెస్ పార్టీలో దోర్నకల్లో రెడ్డి నాయక్కి జనరల్ లో ఇవ్వలేదా అండి? అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారే ఉన్నారు కదా, అప్పుడు కూడా రెడ్డే కదా అండి. మరి అప్పుడు ఎట్లా ఇచ్చారు? అది నేను ఒప్పుకోను, అది రాంగ్. భుజాలు కాయలు కాసేటట్టు కాంగ్రెస్ జెండా మోసిన ఇలాంటి కార్యకర్తల్ని నాయకుల్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచో పారాషూట్ వేసుకొని వచ్చే వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా కాంగ్రెస్ పార్టీలో? అది జనరల్ సీట్ కాబట్టి ఒక ట్రైబల్ కి ఇవ్వద్దని అనుకున్నారేమో. జనరల్ సీట్ అయినంత మాత్రం రెడ్డిలే పోటీ చేయాలని రాజ్యాంగం రాసి అట్లేం లేదు, ఎవరన్నా పోటీ చేయొచ్చు. జనరల్ అనగానే రెడ్డి అని ఎందుకు గుర్తొస్తుంది? పార్టీని నమ్ముకొని ఉన్నా పార్టీతోనే ఉంటాం, ఇక బతికినా సచ్చినా ఈ పార్టీలో ఉండాలనేది ఆ ఉద్దేశంతో మేము ఏ పార్టీకి వెళ్ళలేదు, కాంగ్రెస్ పట్టుకొని ఉన్నాం. మీరు గెలవలేరు, మీ కాడ గెలిసే సత్తా లేదనే రేవంత్ రెడ్డి గారు మీ టికెట్ ఝాన్సీ రెడ్డి గారికి ఇచ్చారు కదా. సత్తా లేదా ఉందా అనేది జనగాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిందంటే ప్రతాప్ రెడ్డి గారు చేసి సర్వనాశనం చేసిరంటే జనగాంలో ఒక మహిళకు డిసిసి పగ్గాలు ఒప్పజెప్పారు. అంటే జనగాంలో అంటే మగవారికి సంబంధించి అంత దమ్మున్నో లోవర్ లేదన్నది. మహిళలు రాజకీయాల్లో రావాలి, మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను మహిళలు ఫైట్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మహిళలు అయితే ఎవరైతే రాజకీయం చేస్తున్నారో, ఎవరు పదవులు చేస్తున్నారో నిజంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారో వారి భర్తలు పరిపాలన చేస్తున్నారు. నేను భర్తలు ఎక్కడ చేస్తున్నారో భర్తలే చేస్తున్నారని చెప్పకండి. తను ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ గా, వైఫ్ గా, మదర్ గా, కోడలుగా, కూతురుగా ఉన్నప్పుడు పాలిటిక్స్ ఎక్కువ ఆలోచించరు, ఎక్కువగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. సడన్ గా పాలిటిక్స్ అనేసరికి అన్ని చూసుకోవాల్సి వస్తుంది. భర్త బ్యాక్ సపోర్ట్ చేస్తేనే భార్య సక్సెస్ అవుతుందండి. భార్యని పోటీ చేపించి అయ్యా నేను ఆడబిడ్డనయ్యా నాకు ఓటేండి అయ్యా, ఇంటికి వచ్చినాయా నీ కాళ్ళు మొక్తాయి దండం పెడతాయి అని చెప్పేసి భార్యలు ముందు పెట్టి ఇక గెలవగానే ఆ కిచెన్ రూల్కి పర్మిట్ చేసి ఈయన కద్దర్ సొక్క వేసుకొని బజార్లలో నేను హస్బెండ్ ఒక్కడే దండం పెట్టి ఓటు అడగరు, ఫ్యామిలీ మొత్తం వస్తారు, పిల్లలు వస్తారు, అందరూ వస్తారు, వచ్చి ఓట్లు అడుగుతారు. మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారు, నిజంగా వాళ్ళే పాలిస్తారో వాళ్ళ భర్తలు పాలిస్తారు? వాళ్ళే పాలిస్తున్నారు. ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని గెలిచింది? 30 వార్డులు. ఎన్ని గెలిచింది మేడం? 12+1. అది కూడా గెలిపా మేడం? టిఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తం డబ్బులతోనే నడిపిస్తున్నాడు. మా ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా వారి డబ్బులే కదా. మీరు పిచ్చి పేపర్లతో రాజకీయం చేస్తారు. డబ్బులు అనేది ఒక లిమిట్ ఉంటదండి, అన్నిటికీ డబ్బులే ఉంటాయా? మళ్ళా రాజేశ్వర ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఇంకా డబ్బులమయం చేసేసిండు రాజకీయం మొత్తం. మీరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎక్కడానికి నానా తంటాలు పడతారా మేడం? ఏం తంటాలు పడ్డామని దేవుడు కూడా మా సైడే ఉన్నారు, మాకు చైర్మన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మీ యొక్క డ్రీమ్ ఏంటి? దేశం మొత్తం కూడా హ్యాపీ ఉండాలంటే సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ రావాలి, స్టేట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అందులో మాకు కూడా భాగస్వామ్యం కావాలి అభివృద్ధిలో. జోడో జోడో మన కై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో జోడో జోడో మన కై కదిలాడు, రాహుల్ గాంధీ రా